ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాలం నాటి కాయిన్. ఇక్కడ ఈ చెట్టు పైన ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఈ పులి నుంచి తప్పించుకోవడానికి చెట్టెక్కాడా? లేదా ఇది ఇంకేదైనా చూపిస్తుందా? రండి చూద్దాం. ఇక్కడ మనం ఒక స్టోరీని క్రియేట్ చేద్దాం. అడవిలో వెళ్తున్న ఇతను పులి అటాక్ చేయడంతో దాని నుంచి తప్పించుకోవడానికి ఈ చెట్టు ఎక్కి అక్కడ ఇరుక్కుపోయాడు. కానీ అక్కడ నుంచి అతడు ఎలా బయటపడతాడు? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇతని చెయ్యి ఒక చెట్టు కొమ్మను పట్టుకుని ఉంది. రెండవ చెయ్యి పైకి చూపిస్తూ ఉంది. మేబీ అతడు దేవుడిని ప్రార్థిస్తూ ఉండవచ్చు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ కాయిన్లో ఉంటుంది. తన ప్రార్థనను విన్న దేవుడు పైనుంచి మనిషి శరీరంతో కింద భాగం ఎద్దు శరీరంతో ప్రత్యక్షమయ్యి ఆ పులి మీద దాడి చేసి అతడిని రక్షించి ఉండవచ్చు. అంటే ఇది సింధు నాగరికత యొక్క దేవుడికి సంబంధించిన ఒక స్టోరీ అయి ఉండవచ్చు. మరి జాగ్రత్తగా గమనిస్తే హాఫ్ హ్యూమన్ హాఫ్ యానిమల్గా వచ్చిన ఈ గాడ్కి పొడవైన కొమ్ములు ఉన్నాయి, పొడవాటి జుట్టు ఉన్నది. అంతేకాదు తనకి బహిర్గతమైన వక్షోజాలు కూడా మనం చూడవచ్చు. అంటే తన ఒక ఫీమేల్ గాడ్. అంటే సింధు ప్రజలను రక్షించే దేవతగా ఆమెను ఆరాధించి ఉండవచ్చు. మరి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్లో చెప్పండి.